హాయ్ అండి అందరికీ. సో ఇప్పుడు మనం ఏంటంటే కెమిస్ట్రీ కోసం చాలా డేస్ నేను కెమిస్ట్రీ చెప్తున్నాను కదండి. సో నాకు కూడా కెమిస్ట్రీ చెప్పి బోర్ కొట్టింది. సో ఇప్పుడు ఏంటంటే ఫిజిక్స్ కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఫిజిక్స్ ఒక కొన్ని డేస్, మళ్ళీ కెమిస్ట్రీ ఆల్రెడీ కంప్లీట్ వచ్చేసింది కాబట్టి కెమిస్ట్రీ మహా అయితే 3-4 డేస్లో అదంతా అయిపోతుంది. సో మనం మిడిల్లో కొద్దిగా ఫిజిక్స్ చేద్దామండి. సో మనకి థర్డ్ టాపిక్ గ్రావిటేషన్ వరకు నేను మీకు కంప్లీట్ చేసి పెట్టాను. ఒకసారి ఎవరైనా ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి. కాదంటే ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ చూడకపోయింటే ఫిజిక్స్లోని మీకు మెకానికల్ సంబంధించి పార్ట్ కంప్లీట్ చేశాను, గ్రావిటేషనల్ పార్ట్ కంప్లీట్ చేశాను, అండ్ ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ కోసం కూడా కంప్లీట్ చేశాను. సో ఫోర్త్ టాపిక్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ మెటర్లోని ఎలాస్టిసిటీ అనేది ఒక ఫస్ట్ టాపిక్ అండి. ఇందులో మీకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే మనకి ఎలాస్టిసిటీ అంటే ఒక జస్ట్ నార్మల్గా ఒక లైట్గా ఒక ఇంట్రడక్షన్ అనేది చెప్తాను. సో ఇందులో ఏంటంటే మనకి ఎలాస్టిసిటీలో డిఫార్మింగ్ ఫోర్స్ ఏంటి, ఫస్ట్ రీస్టోరింగ్ ఫోర్స్ ఏంటని తెలుసుకున్నాక మనకి ఎలాస్టిసిటీ కోసం తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఎలాస్టిసిటీ అనేది మనకి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి డిఎఫ్ అంటే డిఫార్మింగ్ ఫోర్స్ అండి, అండ్ ఆర్ఎఫ్ అంటే రీస్టోరింగ్ ఫోర్స్. సో ఈ రెండింటి కోసం ఫస్ట్ తెలుసుకుందాము. సో మనకి డిఫార్మేటింగ్ ఫోర్స్ అంటే సపోజ్ మనం ఒక రబ్బర్ని కానీ లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ తీసుకున్నాం అనుకోండి. ఒక రబ్బర్ని కానీ లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ తీసుకున్నప్పుడు దాన్ని మీరు ఎక్స్టెండ్ చేశారనుకోండి, అంటే దాని మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, రబ్బర్ బ్యాండ్ అనేది ఇలా మీకు ఎక్స్టెండ్ అవుతుంది కదా, అంటే అది ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది కదా. సో ఇక్కడ మీకు రబ్బర్ బ్యాండ్ అనేది ఇక్కడ మీకు ఎక్స్టెండ్ అవుతుంది. ఎప్పుడు మీకు ఎక్స్టెండ్ అయింది, దాని మీద ఎక్స్టర్నల్గా ఫోర్స్ అనేది అప్లై చేసేటప్పుడు. సో ఇలా మనం ఎక్స్టెండ్ చేసే ఫోర్స్ని ఏమంటామంటే డిఫార్మింగ్ ఫోర్స్ అంటే అక్కడే మీకు అర్థమవుతుంది. డిఫార్మింగ్ అంటే అది యాక్చువల్ స్ట్రక్చర్ నుండి మారిపోతుంది అనమాట. సో యాక్చువల్ స్ట్రక్చర్లో ఉండాల్సిన దాని స్టేట్లో ఉండకుండా వేరే స్ట్రక్చర్లోకి మారిపోతుంది, అంటే యాక్చువల్ స్ట్రక్చర్ని అది కోల్పోతుంది. సో ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నా మనం దానిపైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తే అది ఏమైంది, మీకు అక్కడ అది ఎక్స్టెండ్ అయింది. సో ఈ ఎక్స్టెండ్ చేసిన ఫోర్స్ని మనం ఏమంటామంటే డిఫార్మింగ్ ఫోర్స్ అని చెప్తాం. అలానే రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటంటే ఈ డిఫార్మింగ్ ఫోర్స్ ఉంది కదండి, దీనివల్ల జరిగింది ఆల్రెడీ, అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అయింది, దీన్ని ఒరిజినల్ పొజిషన్ తేడాని మనం ఏమంటామంటే రీస్టోరింగ్. అంటే ఇది రీస్టోర్ అంటే తెలుసు కదండి, ఏదైతే మనకి కోల్పోయిందో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం, అంటే ఒరిజినల్ పొజిషన్ తేడాని మనం రీస్టోరింగ్ ఫోర్స్ అని చెప్పి అంటాం. సో మీకు ఈ రెండు ఎప్పుడూ ఆపోజిట్లో ఉంటాయి. మనం ఒక పక్కన స్ట్రెచ్ చేస్తే అది మీకు డిఫార్మింగ్ ఫోర్స్ అవుతుంది, మళ్ళీ మీరు దాన్ని స్ట్రెచ్ చేసి వదిలేస్తే అది మీకు రీస్టోరింగ్ ఫోర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి డిఫార్మింగ్ ఫోర్స్ కానీ రీస్టోరింగ్ ఫోర్స్ కానీ ఇప్పుడు చూసుకుంటే సపోజ్ మీకు బాల్ ఉంది లేదంటే రబ్బర్ బ్యాండ్ ఉంది, ఇవి మీకు ఆల్రెడీ చెప్పాను. దీని మీద మనకి ఫోర్స్ అప్లై చేస్తే ఇప్పుడు ఈ రబ్బర్ పైన మీరు ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, దాని షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ అవుతాయి కదండి. ఇప్పుడు రబ్బర్ అనేది మీకు ఇలా ఉంది, దాని మీద మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే దాని షేప్ మారిపోయింది, దాని సైజ్ కూడా మారిపోయింది. సో షేప్ కానీ సైజ్ కానీ ఇలా మీకు చేంజ్ అవుతూ ఉంటాయి. సిమిలర్లీ ఇప్పుడు మీరు ఫోర్స్ అప్లై చేస్తే మీకు ఇక్కడ ఏమైంది, షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ అయినవి చూసాం. అలానే కొన్ని మీకు ఏంటంటే షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ కావన్నమాట. సపోజ్ మీకు ఒక రాక్ అంటే ఒక స్టోన్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, ఒక స్టోన్ ఉంది, దాని మీద మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినా అది ఏమవ్వచ్చు, మహా అయితే అది మీకు బ్రేక్ అవ్వచ్చు, కానీ దాని షేప్ కానీ సైజ్ కానీ రావు కదండి. అంటే ఇప్పుడు ఇక్కడ స్టోన్ ఉంది, స్టోన్ మీద మీరు చాలా ఫోర్స్ అప్లై చేసేసరికి అది మీకు విరిగిపోతుంది, కానీ షేప్ కానీ సైజ్ కానీ రావు. అంటే ఏంటి, అక్కడ మీకు కాంట్రాక్షన్ కానీ ఎక్స్పెన్షన్ కానీ జరగవు. లైక్ రబ్బర్ బ్యాండ్ మీద అయితే మీకు కాంట్రాక్షన్ ఎక్స్పెన్షన్ అని జరుగుతుంది, కానీ ఇక్కడ రాక్ విషయంలో తీసుకుంటే మీకు అక్కడ కాంట్రాక్షన్ ఎక్స్పెన్షన్ అనేవి మీకు అక్కడ ఉండవు కదండి. సో ఇదండి, అంటే డిఫార్మ్ అంటే మీకు ఏంటంటే సైజ్ కానీ షేప్ కానీ చేంజ్ వస్తుంది. అది ఇప్పుడు మనం సాలిడ్స్లో తీసుకున్నాం అనుకోండి, సాలిడ్స్ కానీ లిక్విడ్ కానీ గ్యాసెస్ కానీ వీటిలో ఏంటంటే మీకు అక్కడ వాల్యూమ్లో వచ్చే చేంజ్ని ఆపుతాయి, కానీ షేప్లో వచ్చే చేంజ్ని ఆపు. అంటే వాల్యూమ్ సాలిడ్ కానీ లిక్విడ్ కానీ గ్యాసెస్ కానీ ఈ మూడు కానీ ఏంటంటే మీకు ఒక వాల్యూమ్లో వచ్చే చేంజ్ని అయితే ఆపుతాయి, షేప్లో వచ్చే చేంజ్ని ఆపు. అంటే వాల్యూమ్లో వచ్చే చేంజ్ని ఆపడం అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంది, దీంట్లో మీరు ఇక్కడ ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ ఉంది అనుకుందాం. సపోజ్ మీరు 2 లీటర్ వాటర్ని ఫిల్ చేశారు, ఈ బాటిల్లోని 2 లీటర్ వాటర్ని ఫిల్ చేసేసరికి ఇది మీకు కంప్లీట్గా ఫిల్ అయింది వాటర్ బాటిల్. కానీ ఈ 2 లీటర్ని మీరు 1 లీటర్లో మీరు అడ్జస్ట్ చేయలేరు కదండి. 2 లీటర్ దాంట్లో ఇప్పుడు 1 లీటర్ దాంట్లో మీరు అడ్జస్ట్ చేయలేరు. 1 లీటర్ దాంట్లో 1 లీటర్ కెపాసిటీకే సరిపోతుంది, మిగతాది మీకు ఏమైపోతుంది, బయటికి పడిపోతుంది. అంటే ఇక్కడ మీకు ఏంటంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ని మీకు అవి ఏంటంటే ఆపుతాయి, కానీ షేప్లో ఏంటంటే ఇప్పుడు మీకు బాటిల్ ఏంటండి ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మీకు వాటర్ అనేది మీకు అక్కడ ఉంటుంది. అంటే షేప్ని అవేం చేయలేవు, షేప్ అనేది మీకు అంటే షేప్ మాత్రం ఎలా ఉంటే అలానే ఫీల్ అవుతాయి. కానీ ఇప్పుడు 1 లీటర్ వాటర్ తీసుకున్న బాటిల్లో 2 లీటర్స్ వేయడం అలాంటివన్నీ ఇంపాసిబుల్ కదండి. సో ఇలాంటివి మీకు కొన్ని గుర్తుంచుకోవాల్సినవి. అంటే ఇక్కడ మీకు ఏంటండి వాల్యూమ్ని
ఇవి మీకు అపోజ్ చేస్తాయి. కానీ షేప్ని ఏంటంటే అవి అపోజ్ చేయలేవు. వాల్యూమ్ని ఏంటంటే దానికి మించిన కెపాసిటీ అయితే కిందకి పడిపోతుంది, అలానే దానికన్నా తక్కువ కెపాసిటీ అయితే కొంతవరకు అది ఉంటుంది, ఇలా అనమాట. కానీ షేప్ని అవి ఏం చేయవు, ఏమి చేయలేవు షేప్ని. సో ఇలా మీకు లిక్విడ్ సాలిడ్ గ్యాసెస్ కోసం తీసుకుంటే, ఇప్పుడు సాలిడ్స్లో ఏంటంటే మీకు కొన్ని చూసుకుంటే మ్యాక్సిమం మీకు బెండ్ అవ్వవు కదండి సాలిడ్స్లోని. సపోజ్ కానీ ఇప్పుడు మనకి రబ్బర్ టైప్ లైక్ ఇప్పుడు ఏంటి అంతగా ఎగ్జాంపుల్ కావాలంటే సపోజ్ స్పాంజ్ బాల్ తీసుకున్నాం అనుకోండి. స్పాంజ్ బాల్ని మీరు హ్యాండ్తో ప్రెస్ చేస్తే ఏమవుతుంది, సైజు మారి అది మళ్ళీ మీకు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది కదా. కానీ స్టోన్ని అంటే నేను సాలిడ్ కోసం చెప్తున్నా, కానీ మీరు స్టోన్ని తీసుకున్నాం అనుకోండి, డీఫార్మింగ్ అనేది తక్కువగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మీకు స్టోన్ గురించి చెప్పాను. సో స్టోన్ మీద మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అప్లై చేసినా, ఎంత ప్రెషర్ ఎంత ఫోర్స్ అప్లై చేసినా సరే అది మీకు మహా అయితే ఏమైపోతుంది, విరిగిపోతుంది, అంతే కదా. సో ఇక్కడ మీకు ఏమవుతుంది, డీఫార్మింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అదే నార్మల్గా రబ్బర్ బ్యాండ్ కానీ నార్మల్గా ఏమైనా స్ప్రింగ్ కానీ ఇలాంటివి తీసుకుంటే మీకు ఏంటి డీఫార్మింగ్ అనేది కనిపిస్తుంది. బట్ స్టోన్ విషయంలో మీకు ఏంటండి డీఫార్మింగ్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే షేపు సైజు కూడా ఇక్కడ మారవు. సో మ్యాక్సిమం సాలిడ్స్ ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ద సాలిడ్స్ మీకు ఏం చేస్తాయంటే డీఫార్మింగ్ని అపోజ్ చేస్తాయి సాలిడ్స్ విషయంలో, ఓకేనా. లిక్విడ్స్ వాటి విషయంలో చెప్పట్లేదు, మ్యాక్సిమం ఆఫ్ ద సాలిడ్స్ మీకు డీఫార్మింగ్ని అపోజ్ చేస్తాయి. సో డీఫార్మింగ్ మీన్స్ మీకు ఏమంతమైందండి, యాక్చువల్ స్ట్రక్చర్లోకి మారిపోతాయి. యాక్చువల్ స్ట్రక్చర్ అవి ఏం చేస్తాయి, అవి కోల్పోతాయి. బట్ రీస్టోరింగ్ అంటే యాక్చువల్ స్ట్రక్చర్లోకి తిరిగి మళ్ళీ వస్తాయి, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి బాల్ ఉంది, ఈ బాల్ని మీరు బాగా 2 హ్యాండ్స్తో మీరు కంప్రెస్ చేస్తే ఏమవుతుంది, లైక్ ఎగ్ షేప్లా ఇలా వస్తూ ఉంటుంది, అంటే అక్కడ మీకు షేప్ అనేది మారిపోతుంది. సో ఇలా చేంజ్ అయింది, మళ్ళీ మీరు దాని మీద ఫోర్స్ 2 హ్యాండ్స్ని మీరు రిమూవ్ చేసేసారనుకోండి, ఈ ఎగ్ షేప్లో ఉన్న బాల్ మళ్ళీ ఏమవుతుంది, నార్మల్గా రౌండ్ బాల్లోకి వచ్చేస్తుంది. సో ఇది ఇలా మీకు ఎగ్ షేప్లోకి మారడం ఇది డీఫార్మింగ్ ఫోర్స్, నార్మల్గా లైక్ రౌండ్ బాల్ అవ్వడం అది మీకు రీస్టోరింగ్ ఫోర్స్. సో మేబీ అర్థమైందని అనుకుంటా. సో ఇప్పుడు మీకు ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే బోత్ కాంబినేషన్ అనమాట, అంటే ఒక బాడీ ఫోర్స్ ఒక బాడీపై ఫోర్స్ అనేది మీకు పని చేస్తే ఆ బాల్పై మీకు ఏమైంది, డిఫార్మేషన్ అనేది అవుతుంది కదా. సో సైజ్ కానీ షేప్ కానీ మీకు అక్కడ మారుతుంది. సో అదే టైంకి మీకు అక్కడ అపోజ్ చేసేది కూడా వస్తుంది, రీస్టోరింగ్ ఫోర్స్ అనేది. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి అంటే అపోజిషన్ పార్టీ అనమాట. ఇప్పుడు మీకు రీస్టోరింగ్ ఫోర్కి అపోజిషన్ పార్టీ ఎవరంటే డీఫార్మింగ్ ఫోర్స్కి మీకు అపోజిషన్ పార్టీ ఎవరంటే రీస్టోరింగ్ ఫోర్స్ అనమాట. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే అవి ఎప్పుడు మీకు ఒరిజినల్ స్టేట్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు బాల్ తీసుకున్నారు, అది లైక్ మీరు 2 హ్యాండ్స్తో మీరు కంప్రెస్ చేస్తే అది మీకు ఎగ్ షేప్లోకి వచ్చింది. బట్ ఎప్పుడు అది మీకు ఒరిజినల్ షేప్లోకి వస్తుందండి, ఇప్పుడు ఇక్కడ రబ్బర్ని తీసుకున్నా, ఈ రబ్బర్ని మీరు కొంతవరకు సాగదీసాం. సపోజ్ ఈ రబ్బర్ బ్యాండ్ యొక్క లెంత్ సపోజ్ 1 మీటర్ అనుకోండి, ఇది మీరు సాగదీసినప్పుడు సపోజ్ మీరు సాగదీస్తే 2 మీటర్స్ వరకు సాగదీయగలరు. ఇంకా 3 మీటర్స్ వరకు మీరు చేశారనుకోండి, అంటే ఇప్పుడు మీకు సాగిందంటే అదేంటి డీఫార్మేషన్ కదా. సో అది మీకు డీఫార్మింగ్ ఫోర్స్. సో మీరు ఇంకా ట్రై చేస్తున్నారు, నాకు ఇంకా సాగాలని చెప్పి 3 మీటర్స్ వరకు చేస్తే అది ఏమైపోతుందండి, టోటల్గా తెగిపోతుంది కదా. అంటే దానికి ఒక సర్టెన్ లిమిట్ అంటూ ఉంటుంది కదండి. సో ఆ సర్టెన్ లిమిట్ లోపల అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే అర్థమవుతుందో, డీఫార్మింగ్ ఫోర్స్ అనేది మీకు రిమూవ్ అయితే రబ్బర్ బ్యాండ్ అనేది దాని ఒరిజినల్ స్టేట్కి వస్తుంది, అది మనకు తెలుసు. బట్ ఇక్కడ ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే మీకు అక్కడ డీఫార్మేషన్ అనేది సర్టెన్ లిమిట్ లోపల ఉంటేనే ఎలాస్టిసిటీ అనేది పాసిబుల్ అండి, ఓకేనా. ఇక్కడ మీకు ఏంటి 1 మీటర్ ఉండాల్సింది, ఓకే 2 మీటర్స్ వరకు మీరు స్ట్రెచ్ చేస్తే సాగింది అంతవరకు ఓకే. బట్ 3 మీటర్స్ వరకు వెళ్ళారు, 4 మీటర్స్ వరకు వెళ్ళారు, అంటే డీఫార్మేషన్ లిమిట్ అనేది దాటినప్పుడు మీకు ఏమైపోతుంది, అది మీకు బ్రేక్ అయిపోతుంది, విరిగిపోతుంది. అలాంటప్పుడు మీకు ఎలాస్టిసిటీ అనేది ఇంపాసిబుల్. సో మీకు సర్టెన్ లిమిట్ ఇక్కడ చూడండి, 1 మీటర్ ఉంది, 2 మీటర్స్ సాగదీశారు, ఓకే అది పాసిబుల్ కాబట్టి అది మీకు అక్కడ మీకు ఎటువంటి అక్కడ డ్యామేజ్ అనేది జరగలేదు, అది కొంత సాగి అలానే ఉంది. సో అది దాని యొక్క లిమిట్ అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ఎలాస్టిసిటీ అని చెప్తాం. సో ఇది అండి ఎలాస్టిసిటీ అంటే. మీకు ఏం అర్థమైందండి, నాకు మీకు ఎలాస్టిసిటీ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీరు నార్మల్గా రబ్బర్ బ్యాండ్ తీసుకున్నా అది ఏమైంది, అది మీకు ఇంక ఇన్నిసార్లు మీకు అవసరం లేదండి, జస్ట్ ఒకసారి చెప్పేస్తున్నా ఇంకా. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది, దీన్ని మీరు సాగదీసారు ఇలా అయింది, ఇది మీకు ఇక్కడ మీకు ఎందుకు ఇలా అయింది, డీఫార్మింగ్ ఫోర్స్ వల్ల. మళ్ళీ నార్మల్గా ఎప్పుడు వస్తుంది, అది మళ్ళీ మీకు నార్మల్గా రీస్టోరింగ్ ఫోర్స్ వల్ల మళ్ళీ మీకు నార్మల్గా వచ్చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ఎలాస్టిసిటీ అని చెప్తామండి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మీకు అసలు ఎందుకు డీఫార్మింగ్ ఫోర్స్ అయ్యాక మళ్ళీ మీకు అది రీస్టోరింగ్ ఫోర్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మీకు ఆఫ్టర్ అంటే డీఫార్మింగ్ ఫోర్స్ ఉంది కదండి, ఆఫ్టర్ ద డీఫార్మింగ్ ఫోర్స్ అంటే డీఫార్మింగ్ ఫోర్స్ అయినప్పుడు ఇక్కడ అంతకుముందు ఏంటి నార్మల్గా బాల్ ఉంది,
ఇక్కడ ఏంటండి ఇది ఒక లైక్ సాలిడ్ అనుకుంటే, ఇప్పుడు దీంట్లోని అన్ని మాలిక్యూల్స్ ఏంటంటే దానిలో ఉన్నవన్నీ చాలా చాలా దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తారో అది మీకు ఎక్స్టెండ్ అయింది కదండి. అలాంటప్పుడు మాలిక్యూల్స్ మధ్య మీకు ఏంటి అక్కడ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది కదా. సో ఆ డిస్టెన్స్ పెరిగిపోయాక అవి ఏం చేస్తాయంటే డీఫార్మింగ్ ఫోర్స్ తర్వాత అవి ఏం చేస్తాయంటే మాలిక్యూల్స్ అనేది దూరం అయ్యాయి. సో వాటి మధ్య కూడా అట్రాక్షన్ అనేది ఉంటుందండి. వాటి మధ్య అట్రాక్షన్ ఉండడం వల్ల అవి ఏం చేస్తాయంటే దూరంగా వద్దు ఇంకా దగ్గరగా రావాలని చెప్పి ట్రై చేస్తాయి అనమాట. సో అవి దూరం వెళ్ళి వాటి మధ్యలో ఉన్న అట్రాక్షన్ వల్ల అవి ఇంకా దగ్గరకు రావడానికి ట్రై చేస్తాయి. అవి దగ్గరకు రావడానికి ట్రై చేయడం వల్ల అప్పుడు మీకు అక్కడ రీస్టోర్ అనేది అవుతుంటుంది అనమాట. సో మీకు డీఫార్మింగ్ ఫోర్స్ తర్వాత రీస్టోరింగ్ ఫోర్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఆ మాలిక్యూల్స్ అనేవి వాటి మధ్య ఉన్న అట్రాక్షన్ వల్ల మళ్ళీ తిరిగి దగ్గరకు రావడానికి ట్రై చేస్తాయి. సో ఇదండి దీనికోసం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం స్ప్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం స్ప్రింగ్ తీసుకున్నాం అనుకోండి, స్ప్రింగ్లో మనకి ఎప్పుడు ఏ ఎనర్జీ ఉంటుందంటే స్ప్రింగ్లో మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ స్ప్రింగ్ అనేది మీరు కంప్రెస్ చేస్తే అంటే దగ్గరకు వచ్చేటప్పుడు ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుందండి. అదే స్ప్రింగ్ని మీరు ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఎక్స్టెండ్ చేస్తే అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. సో స్ప్రింగ్ అనేది కంప్రెస్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ ఆర్ షేప్. చూడండి మనకి ఇది ఆల్రెడీ తెలుసు. ఎప్పుడైనా మన ఎనర్జీ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్న కైనెటిక్ ఎనర్జీ అనేది దేనివల్ల వస్తుంది, పొటెన్షియల్ ఎనర్జీ వల్ల వస్తుంది, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బట్ ఇక్కడ మీకు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటంటే దాని యొక్క పొజిషన్ కానీ షేప్ వల్ల కానీ వస్తుందని మనకు తెలుసు కదండి. సో ఇక్కడ మనకి పొజిషన్ వల్ల కానీ దాని యొక్క షేప్ వల్ల కానీ వస్తే మనం దాన్ని ఏమంటామండి, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ఏ కాయిల్ స్ప్రింగ్, ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు డిస్కస్ చేశానండి. ఇప్పుడు ఒక కాయిల్ స్ప్రింగ్ అనేది కంప్రెస్ చేసాం అంటే నార్మల్గా ఇలా ఉన్నదాన్ని మనం కంప్రెస్ చేసామంటే దగ్గరికి తెచ్చాం. సో కంప్రెస్ చేసేటప్పుడు ద వర్క్ డన్ ఆన్ ద స్ప్రింగ్, అక్కడ మీకు ఏ వర్క్ ఉంటుందో ఆల్రెడీ చెప్పాను, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందని చెప్పి. ఆ పొటెన్షియల్ ఎనర్జీ మీకు ఏమవుతుంది, జీరో అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా, డిక్రీజ్ అవ్వదా, మీకు ఇప్పుడే చెప్పాను. కంప్రెస్ చేసేటప్పుడు దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ సీజియస్ సిస్టంలో ద యూనిట్ ఆఫ్ స్ట్రెయిన్ అంటే ఏంటండి, ఇప్పుడు చూడండి మనకి అంటే లెంత్ నార్మల్గా ఇప్పుడు కాయిల్డ్ స్ప్రింగ్ తీసుకున్నామండి. నార్మల్గా ఎటువంటి కంప్రెస్ చేసినప్పుడు దీని లెంత్ ఇంత ఉంది. సో కంప్రెస్ చేసినప్పుడు దాని లెంత్లో చేంజ్ వస్తుంది కదండి. లెంత్లో చేంజ్ని మనం డెల్టా ఎన్ అని చెప్తాం అనమాట. సో ఈ రెండింటి యొక్క రేషియోని మనం అంటే చేంజ్ ఇన్ లెంత్ ఎంత, మనకి చేంజ్ని మనం డెల్టాతో ఇండికేట్ చేస్తాం, రిప్రజెంట్ చేస్తాం, మన అందరికీ తెలిసిందే కదా చాలా వరకు. సో ఈ చేంజ్ ఇన్ లెంత్ బై ఇనీషియల్ లెంత్ ఏంటి మనకి ఎల్ కదా, ఈ రెండింటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే స్ట్రెయిన్ అని చెప్తాము. సో ఎప్పుడైతే మీకు రేషియో ఉన్నాదో దానికి మీకు ఎటువంటి యూనిట్స్ ఉండవండి. మన సైన్స్లో మీకు ఎప్పుడైనా రేషియో అనేది ఉంటే వాటి మధ్యలో ఎటువంటి యూనిట్ అనేది మీకు ఉండదు. ఓకేనా, ఇలా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని యూనిట్స్ ఇస్తాడండి. బట్ మనకి ఏంటంటే లెంత్లో ఇది ఓన్లీ లెంత్ యొక్క రేషియో. సో ఇప్పుడు లెంత్కి చూసుకోండి, అంతగా కాకపోతే మీకు చూడండి ఇక్కడ లెంత్కి మనం ఏంటి మీటర్ సెంటీమీటర్స్ ఏమని చెప్పొచ్చు కదా. సపోజ్ నేను లెంత్కి మీటర్ అనుకున్నాను అంటే రేషియో అన్నిటికీ మీకు ఉండదని అనుకోకండి. కొన్ని రేషియోస్ ఇప్పుడు సపోజ్ మనకి మాస్ అంటే ఫోర్స్ అంటే ఏంటండి ఎంఏ కదా, మనకు ఫార్ములా తెలుసు, అదే ఎంఏ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. సో దీన్ని బట్టి మనం మాస్కి మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు, దాని యూనిట్స్ రాబట్టవచ్చు. బట్ ఇది కూడా రేషియోనే. కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఒకటే కదండి, ఇక్కడ పైనున్నది లెంత్ కింద నున్నది లెంత్ రెండు ఒకటే కదండి. సో ఇక్కడ లెంత్ని మనం మీటర్స్లో తీసుకుంటే కిందన కూడా మీటర్స్ క్యాన్సిల్ అయ్యి మనకి అక్కడ ఏ యూనిట్ ఉండదు కదా. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే నో యూనిట్ అని చెప్తామండి. సో మీకు నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉండిపోయిందండి, బట్ నేను ఏంటంటే పీడిఎఫ్లో మర్చిపోయాను. సో నెక్స్ట్ మీకు ఇక్కడ వరకు ఎన్ని క్వశ్చన్స్ అయ్యి ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉన్నాయండి, ఇందులో 3 క్వశ్చన్స్ చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇంకొక నెక్స్ట్ టాపిక్, ఇందులో మీకు 3-4 టాపిక్స్ ఉన్నాయి అనుకుంటా మేబీ. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఇంకా బయాన్సీ ఫోర్స్ సంథింగ్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇంకో 3-4 టాపిక్స్ ఇందులో ఉన్నాయి. రేపు ఇంకొక 2 టాపిక్స్తో కలిపి వస్తాను. సో ఆ టాపిక్స్ చెప్పేటప్పుడు ఇందులో ఒక క్వశ్చన్ నేను పీడిఎఫ్లో పెట్టడం మర్చిపోయాను పీపీటీలో. సో ఈ ఒక క్వశ్చన్ మీకు రేపు కంటిన్యూ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై.